వినండి రా కుమారులారా, ఇది మీ అందరికీ 3వ పరీక్ష. ఒక చిన్నపాటి నావలో బరువైన 20 కిలోల లోహం అలాగే 20 కిలోల దూది తీసుకొని నది ఈ తీరం నుండి అటువైపు వెళ్ళాలి. ఆ నావలో ఎంత చోటుందంటే కేవలం 20 కిలోల లోహం పట్టేంత. ఇప్పుడు చెప్పండి, నావలో దూదిని ఎలా తీసుకెళ్ళగలరు? ఎందుకంటే 20 కిలోల దూది 20 కిలోల లోహం కంటే ఎక్కువ చోటును ఆక్రమిస్తుంది. ఈ లోహం, ఈ దూది. చాలా తేలిక. వేరే నావను తప్పించి దూదిని తీసుకెళ్ళొచ్చు. నేను కూడా చేస్తాను. ఓహ్, క్షమించండి, నేను దీన్ని గుర్తుపెట్టుకోలేదు. ఏం చేసినా సరే అది ఒకే నావలో చేయాలి. అబ్బా మహర్షి గారు, ఇవన్నీ ముందే స్పష్టంగా చెప్పడం మంచిది. నా జవాబు కూడా అదే. క్షమించండి గురువర్య. లేదు లేదు, నేను గుండప్పకి సహాయం చేయకూడదు. ఇది అనుచితం అవుతుంది. గుండప్ప తన యోగ్యత ఆధారంతోనే ప్రవేశాన్ని సాధించాల్సి ఉంటుంది. ఇదే మంచి అవకాశం. ఏంటి, ఎలా సాధ్యం అవుతుంది? ఎలా సాధ్యం అవుతుంది? గురువర్య, మళ్ళీ మీరు పండిత రామకృష్ణ వెనక ఏం చేస్తున్నారు? అంతగా పండిత రామకృష్ణ వెనక ఏముంది? ఏం లేదు, పిలకుంది. పిల్లక? నాకేమనిపించిందంటే ఇంకేదో దొరికిపోకుండా తప్పించుకున్నాను.